అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మనమందరం కూడా ప్రజాపత్యం రావడం చాలా సంతోషం. దానికి నిజంగా కూడా సిద్ధుల్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో మనందరం పిలిచి ఇంత పెద్ద భవనం కట్టడం చాలా సంతోషం. దానికి వేదిక మీద పెద్దలు అన్న మన ఎంపీ రంజిత్ అన్న గారికి, పెద్దలు సోము గారికి, హీరో అంటేనే మనము సినిమాగా చూస్తాం, మరి ఇప్పుడు రియల్గా చూసినాం, చాలా సంతోషం. దానికి పెద్దలు చైర్మన్ సుష్మక్క గారికి, గణేష్ గుప్తా గారికి, గోపాల్ గారికి, ఎంపీపీ జయమ్మ గారికి, మాజీ సర్పంచ్ సిద్ధులు గారికి, సతీష్ గారికి, ఎంఈఓ గారికి, జడ్పీటీసీ దీపా మల్లేష్ గారికి, అమృతమ్మ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలు చాలా మంది పేరు పేరున గణేష్ గారికి చెప్పిన మన ప్రభాకరణ గారికి, ఎంపీ అందరు చెప్పినాను. ముందు కూర్చున్న నాయకులకు, మన హీరో సోమశ్రీ గారి సున్నికే వచ్చిన చాలా సంతోషం. మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో చూస్తాం. ప్రజాప్రతినిధులం వస్తే వస్తాడు కదా పోతే కదా, హీరో వచ్చిండు అనగానే ఎవరి మీద ఎవరో పడి ఆయన నిజంగా కూడా బాగా ఇబ్బంది పెట్టినాం మనం అందరం కూడా. కానీ అది కార్యక్రమం అది అలాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా చూస్తాం. మనం చిన్న ఉన్నప్పుడు కూడా చూసేది. ఎప్పుడైనా బాలకృష్ణ కానీ చిరంజీవి వచ్చినట్టే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయింది. అలాంటి ఫిలిం హీరోలు అంటే అట్లా మనకు అంత ప్రేమ ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా కూడా సిద్ధులు ఎంతో కష్టపడి, నేను చిన్నతనంలో ఏం చేసినా, నా లైఫ్ ఏంది, నేను ఇప్పుడు ఎట్లయినా గుర్తించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కూడా గొప్ప మనసు. వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు ఇంత కార్యక్రమం వేయడానికి చాలా గొప్పతనం. ముందుగా దానికి సపోర్ట్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా, సరిత గారు కూడా ఆమె తోడుగా ఉండి కాబట్టి సిద్ధులు ముందుకు పోగలుగుతున్నాడు. చెల్లెలు బాగా కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేసేప్పటికీ ఈరోజు మనం అందరం కూడా ఏదో పని కార్యక్రమం చేస్తాం. 60-70 లక్షలతో మనం ఎవరైనా ఇంటికి వస్తే 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో గుప్పించిస్తాం. మనం ఒక పెద్ద మనసుతో, నేను ఆనాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏ బాధలు ఉంటాయి, ఏ కష్టాలు ఉంటాయని చెప్పి ఇంత పెద్ద మనసుతో నిజంగా కూడా ప్రభుత్వం చేయని పని కూడా చేసే బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి, కానీ ఏదో గదులు కట్టిస్తాం పోతాం. కానీ తినడానికి కిచెన్ కూడా ఎంతో పిల్లలకు మన ఇంట్లో కూర్చొని తినాలని అలాంటి చేసినందుకు చాలా మనం సిద్ధులు గారిని కూడా అభినందించి వాళ్ళ కుటుంబాన్ని కూడా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమం చేస్తే మనం అనుకుంటాం పోయినాడు ఏం తీసుకపోం, మనం ఇలాంటివే మనం ఎంబడి వచ్చేది. ఆనాడు ఏం చేసినాం మనం, ఆనాడు ఏ విధంగా సంపాదించినాం, ఏ విధంగా పబ్లిక్ పెట్టినాం, మన ఒకటి ఆత్మ అనేది మనకు శాంతి ఇస్తుంటుంది. నిజంగా ఏదైనా ఇంత మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం చేయడంలో సిద్ధు నిజంగా కూడా చాలా ఉంటాడు. చాలా 5-6 మంది ఇంతకుముందు అనేది నాకు ఎక్కువ ముందు పరిచయం లేనప్పుడు నేను నిజంగా కూడా నా బర్త్డే కూడా నిజంగా కూడా ఆనాడు ఎంతో బస్ స్టాండ్ కాడ అన్నదానం చేసి అది మజ్జిగ మంచి 2 రోజుల ముందర నుంచి మంచినాడు. అంటే ఒక పెద్ద మనసు కావాలి, ఏ పని చేయాలన్నా పెద్ద మనసు కావాలి. ఆ మనసు ఉన్న వాళ్ళకే మనకందరూ కూడా భగవంతుడు ముందుకు తీసుకెళ్తుంటా బరకత్ ఇస్తాడు. అనుకుంది ఇంత మంచి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినందుకు మా ఎంఈఓ గారు కూడా దీన్ని మీరంతా ఏదైతే కట్టించిందో ఆ విధంగా దాని దేఖభాల్ కూడా చేసే బాధ్యత మీలో ఉంటుంది. మీరు చూసుకోవాలి కూడా, ఏదో కట్టించడం మరి అయిపోయిందని కాదు. ఇంత మంచి స్కూల్ 5 స్కూల్ కట్టించిన తర్వాత కూడా 5 రూములు కట్టించిన తర్వాత మనం అందరం కూడా దాని పరిశుభ్రంగా చూసుకోవాలని కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడే వెంకటేష్ గారు కూడా, మన సిద్ధులు గారు కూడా అన్నాడు, అన్న దీన్ని 7వ తరగతి దాకా చేయాలన్నారు. నేనున్నా, మా ఎంపీ గారు అన్నారు,
ఏడవ తరగతి చేసే బాధ్యత కూడా మనం తీసుకున్నాం. ఇంకా దీన్ని పై చేసే 10th దాకా కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నాం మనం అందరం. అందుకని దయచేసి మనం అందరం ఈ కార్యక్రమాన్ని మళ్ళొక్కపారి సిద్ధును వాళ్ళ ఫ్యామిలీని, మా ఇంద్రసేన ఎక్కడ హీరో కింద ఉన్నట్టు హీరో కూడా చాలా ఇలా తోడుపడి ఉంటుంది అందరూ నిజంగా కూడా. ఎప్పుడు పాపం తమ్ముడు ఆయన కూడా కష్టపడి చిన్న ఎదుగుతూ హీరోకి వచ్చినట్టు మనం అందరం కూడా అభినందించాలి. మన స్థానికంగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక హీరో ఉన్నాడంటే మనం కూడా అందరం సంతోషపడుతుంది. సోము గారిని నిజంగా కూడా మనం అభినందిస్తూ, ఆయన ఇంత బిజీ ఉన్నా ఇంత ఓపికతో కూర్చొని మనందరినీ చూడాలని చెప్పి వచ్చిన చాలా సంతోషం. ఆయనను పోయేటప్పుడు మనకు ఇబ్బంది పెట్టకొని పాపం ఇబ్బంది పెడితే ఆయన కూడా బాధపడితే ఇబ్బంది సంతోషంగా తోలించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి నేను థ్యాంక్ యూ అందరికీ.